ఇక్కడ వరకు రావాలన్నమాట ఇది తీసుకోవడానికి. హలో అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారు అనుకుంటాను. నేను బాగున్నాను. ఒక కొత్త వ్లాగ్తో మీ ముందుకు వచ్చాను. ఇవాళ నేను పాలక్ టోఫు చేస్తాను. అందరికీ తెలుసు పాలక్ పన్నీర్ ఎలా చేస్తారని, కానీ ఇది పాలక్ టోఫు అన్నమాట. పాలక్ని వాటర్లో బాయిల్ చేసి టోఫుని సపరేట్గా దాన్ని వేయించేసి ఇన్స్టెడ్ ఆఫ్ పన్నీర్ టోఫు వేస్తున్నాను అంతే. అంతకన్నా పెద్ద డిఫరెన్స్ ఏమి లేదు ఇక్కడ. అండ్ మసాలా వచ్చి ఆనియన్, టొమాటో అండ్ జింజర్ గార్లిక్ కామన్ అవన్నీ వేయాలి. అండ్ తిరుమాతలో వచ్చి క్యూమిన్ పౌడర్ కానీ, ధనియా పౌడరు, టర్మరిక్, కాశ్మీరీ పౌడర్ కానీ, చిల్లీ పౌడర్ కానీ ఏదైనా వేసుకోవచ్చు. ఫస్ట్ నేను టోఫుని వాటర్ అంతా తీయడానికి ఒక టిష్యూ పేపర్లో రోల్ చేసి దాని మీద కొంచెం వెయిట్ చేసి ఒక 15 minutes అలా వదిలేసాను అనమాట. చేయడం వల్ల మనకి టోఫులో ఉన్న నీళ్ళంతా డ్రై అవుట్ అయిపోతుంది అండ్ వేయించుకోవడానికి కూడా ఈజీగా ఉంటుంది. నీళ్లు ఊజ్ అవుట్ అవ్వదు, ఎగరదు. సో ఇది చిన్న టిప్ అనమాట. అండ్ మీన్ వైల్ అది ఫ్రై అయ్యే లోపల ఆ రోజు సాటర్డే అనమాట. పొద్దున నేను పిల్లల్ని తీసుకెళ్ళాలి. సో సురేష్ డ్రాప్ చేసేసాడు పిల్లల్ని క్లాస్కి. నేను పిక్ చేసుకుంటాను. అంతలో కుకింగ్ ఫినిష్ చేసుకుందామని అనుకున్నాను. పిల్లలకి టోఫు ఎంత ఇష్టం అంటే ఉత్త ఆయిల్ వేసి టర్మరిక్, సాల్ట్ వేసి వేయించేస్తే అలాగే తినేస్తారు. నాకు కూడా అలాగే ఇష్టం అనుకోండి. అడల్ట్స్ కావాలంటే కొంచెం మసాలాలు వేయించుకొని ఫ్రై చేసుకుంటే చాలా స్నాక్గా చాలా బాగుంటుంది. అండ్ ప్రోటీన్కి ప్రోటీన్. చూసారా, ఆల్మోస్ట్ గోల్డెన్ బ్రౌన్ అయింది. సో ఇంతవరకు వేయించుకోవాలి. ఆయిల్ మరీ ఎక్కువ అవసరం లేదండి. కొంచెం వేసుకుని కొంచెం సిమ్లో వేయించేస్తూ ఉంటే చాలా బాగా వస్తుంది. ఇందాక స్ప్రే వేసినట్టు మధ్యలో స్ప్రే చేసుకుంటే కొంచెం హెల్తీగా కూడా ఫీల్ అవ్వచ్చు అన్నమాట. అండ్ ఇక్కడ నేను సీజనింగ్ చేసేస్తున్నాను టోఫుని పక్కన పెట్టుకొని. సో టోఫు ఎందుకు గోల్డెన్ బ్రౌన్ వేయించుకోవాలంటే ఈ గ్రేవీలో వేసినప్పుడు అది కట్ అవుతుంది అనమాట. కట్ అయిపోతే ఇంకా బాగుండదు. అట్లీస్ట్ 2 to 3 sides కొంచెం బ్రౌనిష్గా వస్తే నిలువుగా ఉంటుంది గ్రేవీలో. అండ్ ఇక్కడ మెయిన్లీ ధనియా, క్యూమిన్ పౌడరు, జీలకర్ర, ఆయిల్, టర్మరిక్, కొంచెం పాప్రికా వేసాను. ఇవన్నీ ఫస్ట్ వేయించేసుకుంటున్నాను. యూజువలీ నాకు పౌడర్స్ని ఇట్లా వేయించుకోవడము ఇష్టం, ఎందుకంటే ఆ పౌడర్ రా స్మెల్ పోతుందని అంతే. అండ్ కొంచెం సిమ్లో పెట్టుకోవాలి, మరీ ఎక్కువ పెట్టేసుకుంటున్నాను. అండ్ ఐ థింక్ ఇంతకుముందు కూడా ఈ రెసిపీ వ్లాగ్లో వేసినట్టున్నాను, సరిగ్గా గుర్తులేదు నాకు. అండ్ ఇవన్నీ గ్రేవీ వేసేసి ఒకసారి బాయిల్ చేసేసి ఇంకా టోఫు వేసేసుకోవడమే. అండ్ దాంట్లో సాల్ట్ కొంచెం వేస్తే గ్రేవీలో మంచిగా ఇంగుతుంది. అండ్ హియర్ నేను ఇక్కడ పాలక్ టోఫు చేస్తుంటే మా ఆయన వచ్చి పకోడీలు చేస్తున్నాడు. ఎలా చేస్తాడని రెసిపీ చెప్తాను. ఇక్కడ పిండి నార్మల్ మనం పకోడీ పిండిలో ఏమేమి వేస్తాము, బేసన్ ఫ్లోర్ వేస్తాము అండ్ కొంచెం రైస్ ఫ్లోర్ వేస్తాము అండ్ ఆనియన్ పకోడా చేస్తున్నాడు బేసికలీ. అవన్నీ దాంట్లో కలిపేసి ఓవెన్లో వేసేసుకోవడమే. అండ్ ఈ డేట్స్ ఎందుకు చూపిస్తున్నానంటే ఎందుకు తెచ్చానా అని అనుకుంటున్నాను. ఆ డేట్ పేస్ట్ అనమాట. సో బ్రెడ్లో జామ్ లాగా వేసుకుని తిందామని తీసుకొచ్చాను. అయితే అస్సలు నచ్చలేదు. ఇట్ డజంట్ గో వెల్ విత్ ద బ్రెడ్ అండ్ స్టఫ్. అండ్ కర్రీకి వస్తే ఇంకా ఆల్మోస్ట్ అయిపోయింది. ఒకసారి బాయిల్ చేసిన తర్వాతనే టోఫు వేయాలి. దీని రెసిపీ వచ్చి నేను ముందు చెప్తాను. అండ్ బేసికలీ ఒక అలా పట్కాలు పెట్టుకొని తిప్పుతూ ఉండాలన్నమాట మధ్యలో ఒకసారి. సో ఈవెన్గా అన్ని సైడ్ అవుతాయని చెప్పి. వంట చేయడమే కాకుండా వంట అయిన తర్వాత గిన్నెలు కడగడం ఒక పని కదా. సో నేను ఏం చేస్తున్నానంటే ఈ మధ్య
చిన్న చిన్న గిన్నెలు వదిలేసి పెద్ద గిన్నెలు లైక్ మిక్సీ కానీ కుక్కర్ కానీ లైక్ స్ట్రైనర్స్ పొయ్యి మీద ఏమేమి వాడతామో అవన్నీ సింక్లో ఉంచకుండా అదొక్కటే కడిగేసి ప్లేట్స్ కప్స్ స్పూన్స్ అవన్నీ వదిలేస్తాను అనమాట ఒకేసారి రాత్రి కడగడానికి. ఇది చేయడం వల్ల నాకు ఎక్కువ గిన్నె సింక్లో కనిపించదు అండ్ కప్పు స్పూను ఎక్కువ స్పేస్ తీసుకోదు కదా మరీ అంతా. అండ్ నాకు కొంచెం డీప్గానే ఉంది సింక్ కాబట్టి అవన్నీ వదిలేసి పెద్ద గిన్నెలు కడుక్కుంటే చాలు అని అనుకుంటున్నాను. చాష్వికి ఆ రోజు ఏం క్లాసెస్ లేవు, అదొక్క రోజు ఏం పెట్టుకోదనమాట. శనివారం ఫ్రీగా ఉండాలని కోరుకుంటుంది. సో అటు ఇటు తిరుగుతుంది అనమాట, విషయాలన్నీ చెప్తుంది, స్కూల్ది ఏమేమి జరుగుతుంది అన్ని విషయాలు చిట్ చాట్ చేస్తూ ఉంటుంది అనమాట. ఒక టైం వంటింట్లో ఉన్నప్పుడు పిల్లలు నా వెనకాల అటు ఇటు తిరుగుతూ ఉంటారు. ఆ టైంలోనే నేను అన్నీ మాట్లాడుతూ ఉంటాను. ఐదర్ ఏదైనా సినిమా చూస్తాను, లేకపోతే ఇట్లా పిల్లలు ఉంటే కనుక వాళ్ళతో మాట్లాడుతూ ఉంటాను. అది చాలా ఇష్టం నాకు. వాళ్ళు చిన్నప్పటి నుంచి అదే అలవాటు అనమాట నాకు. అండ్ ఇక్కడ మా ఆయన చేత గరం మసాలా వేయించాను, నీకు ఎంత కావాలో అంత వేయి అని చెప్పి. ఈ నార్త్ ఇండియన్ కర్రీస్లో కొంచెం కసూరి మేతి వేస్తే, మన సౌత్ ఇండియన్లో కొత్తిమీర వేస్తారు కదా, అట్లా నార్త్ ఇండియన్ కర్రీస్లో కసూరి మేతి వేస్తే మంచి ఫ్లేవర్ వస్తుంది, చాలా యమ్మీగా ఉంటుంది అసలు. అండ్ ఆల్మోస్ట్ డన్, చాలా సూపర్ వచ్చింది. అండ్ నెక్స్ట్ నేను కొంచెం ఐస్ ఫిల్ చేస్తూ ఉన్నాను, ఇంకా సమ్మర్ అవ్వలేదు ఈ వీడియో తీసినప్పుడు. సో ఐస్ ఫిల్ చేసుకొని పెట్టేసుకుంటున్నాను. ఫ్రిడ్జ్లో న్యాచురల్గా ఐస్ వస్తుంది, కానీ నాకు ఆ ఐస్ టేస్ట్ ఎందుకో నచ్చదు. 4 రోజుల తర్వాత బాగా వాసన వచ్చేస్తుంది. సో ఐ ప్రిఫర్ యూజింగ్ దీస్ ఐస్ హోల్డర్స్ అనమాట. అండ్ అలాగే ఒక 2-3 అలా పెట్టేసుకున్నాను అనమాట ఎవ్రీడే వాటర్ బాటిల్స్కి అటు వేసుకోవడానికి. అండ్ చూసారా పకోడీలు రెడీ అయిపోయినాయి, ఎక్కువసేపు తీసుకోలేదు. మా ఆయనే ఇప్పుడు రెసిపీ చెప్తాడు. ఎంత క్రిస్పీగా వచ్చిందంటే చాలా యమ్మీగా వచ్చింది అసలు, అంటే గిల్ట్ ఫ్రీ అనమాట. ఆయన్నే అడుగుదాము ఎట్లా చేస్తావు అని. అంటే ఆయనకు ఒక పేరు పెట్టాను చూడండి. ఇంట్లో ఒక స్టార్ షెఫ్ ఉన్నారు తెలుసా, సురేష్ సిస్లా. కొత్త పకోడాలు చేశారు. దేంట్లో అంటే చిన్న ఓవెన్, కన్వెన్షనల్ ఓవెన్, ఎయిర్ ఫ్రైయర్ అన్ని ఆల్ ఇన్ వన్ అనమాట. సో ఇప్పుడు టేస్ట్ చేసి క్రిస్పీగా వచ్చినా చూద్దాం. బాగుంది. వాట్ ఈస్ ద రెసిపీ? సో నువ్వు తిని ఎలా ఉందో చెప్పి దాని తర్వాత రెసిపీ నువ్వు. కొంచెం బాగుంది. సో రెసిపీ అసలు తెలీదు ఇది ఓవెన్లో చేసిందని తెలీదు. సో డీప్ ఫ్రై ఏం చేయక్కర్లేదు. ఓవెన్లో ఎయిర్ ఫ్రైయర్ ఆప్షన్ ఉంటే ఎయిర్ ఫ్రైయర్ బెటర్, లేకపోతే 425 Fahrenheit 15 minutes. తర్వాత లాస్ట్ 5 minutes బ్రాయిల్ చేయండి 450 Fahrenheit, రైట్? బ్రాయిల్ చేసి బేసికల్ ఏం లేదు, ఆనియన్స్, కార పౌడర్, కాస్త టర్మరిక్, కాస్త ధనియా, కాస్త గరం మసాలా, కాస్త కర్రీ లీవ్స్, తర్వాత లైట్ గా బేసన్ ఫ్లోర్, కాస్త రైస్ ఫ్లోర్ వేసి వెరీ లిటిల్ వాటర్ తో కలపండి. ఆన్ టాప్ 1 spoon ఆఫ్ వెరీ హెల్దీ ఆలివ్ ఆయిల్ మిక్స్ చేయండి. ఇట్లా పెట్టుకోండి, ఓవెన్ లో వేసుకోండి. పకోడా టేస్ట్ ఏం తక్కువ లేదు, ఇట్స్ హెల్దీ, మస్తు ఉంటుంది. ఎంజాయ్. గిల్ట్ ఫ్రీ అన్నమాట బేసికలీ. నైస్. ఈ వీడియో తీసేటప్పుడు అది లేబర్ డే వీకెండ్ అనమాట. ఆ లేబర్ డే వీకెండ్లో కొన్ని సేల్ ఉంటాయి కదా మాల్లో, సో అందుకే అక్కడ వెళ్దాము అని చెప్పి అక్కడ వెళ్లే ముందు కొంచెం లెఫ్ట్ ఓవర్ పనులు ఉన్నాయి అనమాట ఇంట్లో. లైక్ సంథింగ్ లైక్ వాట్ ఎవర్ ఐఎమ్ ప్రెజెంటింగ్ యూ హియర్. బట్టలు మడత పెట్టడం కానీ, బ్లాంకెట్స్ మడత పెట్టడం కానీ, సర్దేయడం కానీ. సో ఇంటి నుంచి బయటికి వెళ్లే ముందు కొంచెం ఇంట్లో సామాన్ సర్దేసుకుంటే బయట నుంచి ఇంటికి వచ్చిన తర్వాత కాస్త రిలీఫ్గా ఉంటుంది, హాయిగా ఉంటుంది. మీ ఎంతమందికి అలాగే ఉంటుంది చెప్పండి, నాకు కమెంట్ చేయండి. ఎందుకంటే మెస్ ఫ్రీగా ఉన్నప్పుడు మన మనసు కూడా మెస్ ఫ్రీగా అనిపిస్తుంది. సో చిన్న ఒక 10 నిమిషాలు ఇక్కడ సామాను అక్కడ పెట్టేస్తే మనకి మైండ్ చాలా పీస్ఫుల్గా ఉంటుంది అండ్ కొంచెం క్రాంకీ కూడా ఉండవు అనమాట.
చిన్నపిల్లలకు ఒకటే కాదుగా క్రాంకీనెస్, మనకు కూడా ఉంటాము. అసలు మనం ఎక్స్ప్రెస్ చేసుకోము అంతే, మనం చేసే పనిలో చూపిస్తూ ఉంటాము పెద్దోళ్ళు, ఎస్పెషల్లీ విమెన్. మేము ముగ్గురే వచ్చాము చివరికి, ఇదే అవుతుంది. సో చాలా ఎండ, చాలా చాలా ఎండ ఉంది. అందుకని ఐ ఆప్టెడ్ ఫర్ ఇన్సైడ్ మాల్. అది ఒక్కటే ఉంది, ఎస్కాండిడో మాల్. చల్లగా ఉంటుంది లోపల అండ్ వీ కెన్ వాక్ హౌ మచ్ ఎవర్ వీ క్యాన్. కొంచెం వాకింగ్ కూడా అవుతుందని ఇక్కడ వచ్చాము. చూద్దాం ఇవాళ లేబర్ డే సేల్కి ఏముందో. తాషి కొన్ని బట్టలు కావాలని చెప్పింది. సో వీఆర్ గోయింగ్. అంటే బట్టలు ఎప్పుడు కొంటూ ఉంటాను అది కాదు, లేబర్ డే సేల్ ఉంటుందనే స్పెషల్గా వచ్చాయి. ఏమన్నా దొరికితే కనుక వీ విల్ టేక్ ఇట్, అదర్వైజ్ నో. అండ్ చిన్న పాప కూడా వస్తాను అని వదిలేసి వద్దాం అనుకున్నా, కానీ షీ రియలీ వాంటెడ్ టు కమ్. ఎస్ దీక్ష, అవునా? కానీ ఇప్పుడు తాషి తెలుగు మాట్లాడుతుంది కదా, కొంచెం వస్తుంది కదా. మాట్లాడు మరి, చెప్పు ఏమో ఎంత వస్తుంది. కొంచెం వస్తుంది, అలాగే రిపీట్ చేయకపోతే అన్నమాట. వీళ్ళు ఓపెన్ అయింది. యాక్చువల్లీ వాళ్ళ ఓపెన్ ఉంటుందా లేదా అని కూడా ఐడియా లేదు. సో కొన్ని షాప్స్ అయితే ఓపెన్ ఉంటుంది, 6 o'clock వరకు అయితే ఓపెన్ ఉంటుంది అని చెప్పారు. ఇంత చల్లగా ఉందో లోపల. బయట ఏదో పెట్టాడు చూద్దాం. బయటికి వెళ్ళాలంటే ఒక చిన్న రీజన్ చాలు, ఎందుకంటే నాకు మాల్కి అట్లీస్ట్ మంత్లీ ఒక్కసారైనా ఒక విజిట్ వేసి రావాలి, అప్పుడు హాయిగా ఉంటుంది. ఎందుకంటే చాలా జనాలు ఉంటారు కదా, ఇండియాలో ఉన్నట్టు ఫీలింగ్ వస్తుంది. ఫస్ట్ ఎప్పుడు వెళ్ళినా నేను ఓల్డ్ నేవీని ఫస్ట్ కాల్ పెడతాను, అక్కడ కొన్ని టాప్స్ చాలా బాగుంటాయి. ఈసారి నాకు డెనిమ్ గౌన్ కనిపించింది, కానీ నాకు ఎందుకో స్లీవ్స్ అంతా నచ్చలేదు. నేను ఇంకా కొంచెం ఫ్యాట్ అనిపించింది చేతులంతా. ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకు కొంచెం ఫ్యాట్గా ఉంటుంది హ్యాండ్స్ పార్ట్, బట్ ఇంకా ఎక్కువ అనిపించింది, సో నేను అది తీసుకోలేదు. అండ్ తాషు కూడా ప్యాంట్ ట్రై చేస్తే వే టూ కాస్ట్లీ అనిపించింది. గ్రోయింగ్ కిడ్స్కి అంత పెట్టడం అవసరం లేదు అనిపించింది. జేసీ పెన్నీకి వెళ్తున్నాము, అక్కడ ఏం దొరకలేదు పెద్దగా. సో వీళ్ళు ఆకలి అంటే ఇక్కడ ప్రెట్సెల్ బైట్స్. తాషు ఏమో ఈసారి హెలపినో ప్రెట్సెల్ తీసుకుంది, తింటుందో లేదో. హెలపినస్ తీసేసి తింటుందట. సో మేడం గారు ఇంకా మేము షాపింగ్ చేస్తుంటే చక్కగా హ్యాపీగా తింటూ మాతో షాపింగ్ చేస్తున్నాం అనమాట. జేసీ పెన్లో యూజువలీ షర్ట్స్ చాలా బాగుంటుంది. నేను ఇక్కడికే వస్తాను, నాకు ఏమైనా షర్ట్స్ మంచిది కావాలంటే ఇక్కడికే వస్తాను. అండ్ క్లియరెన్స్లో కూడా మంచిగా పేషెన్స్లో వెతికితే డెఫినెట్గా మంచి దొరుకుతాయి. సో తాషుకి అయితే అవేమీ నచ్చలేదు యాజ్ యూజువల్. అండ్ ఇక్కడ నేను సారీ కోసం ఏదైనా బెల్ట్ దొరుకుతుందా అని చూస్తున్నాను. యూజువలీ ఇట్లాంటి ప్లేసెస్లో బెల్ట్స్ కొన్ని చాలా బాగుంటాయి. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నేను సిల్వర్ చూస్తున్నాను కదా మెటల్ది, అది సారీకి కొన్ని సారీస్కి బ్లాక్ అండ్ వైట్ లేకపోతే జస్ట్ లైక్ ఆ సిల్వర్ బార్డర్ అట్లాంటి సారీస్కి చాలా బాగుంటుంది, కనిపించదు కూడా. సో చివరికి మా అమ్మాయి ఓవర్ సైజ్ షర్ట్స్ అంటే ఇట్లాంటి తీసుకుందండి. అంటే ఇక్కడ వరకు రావాలన్నమాట ఇది తీసుకోవడానికి. ఇంకేం తీసుకున్నావు చూపించవే. తిప్పు తిప్పు. తిప్పు తిప్పు. అన్ని ఓవర్ సైజ్ షర్ట్స్. అది ఏంటి పిక్చర్ దేవుడా అర్థం కాదు. క్యూట్ అంట దానిపైన. అండ్ ఇంకో క్లియరెన్స్ ఉంది ఇక్కడ, ఏం దొరుకుతుందో తెలియదు. లెట్స్ సీ. నేను ఎక్స్పెక్ట్ చేసింది ఒకటి, అది కొన్నది ఒకటి. సో అక్కడికి మా ఇద్దరు కాస్త క్లాషెస్ అయినాయి అనమాట. ఏం చేయలేము, ఒక వయసులో ఇంకా అంతే కంట్రోల్ చేయలేము. ఐ బిలీవ్ ఇన్ చూసింగ్ అ ఫైట్ అదర్ దాన్ పికింగ్ అప్ అ ఫైట్.
సో వదిలేసాను అనమాట. నెక్స్ట్ విక్టోరియా సీక్రెట్ వచ్చి నాకు ఎక్కడో విన్నాను ఇక్కడ పర్ఫ్యూమ్స్ చాలా బాగుంటాయని. నెక్స్ట్ టైం నాకు పర్ఫ్యూమ్ కావాలంటే నేను ఇక్కడే వస్తున్నాను. కొన్ని ట్రైల్ చేశాను, చాలా బాగుంది. మీరు ఎవరైనా ఇక్కడ ట్రై చేసి ఉంటే ప్లీజ్ డెఫినెట్లీ నాకు నేమ్ మెన్షన్ చేయండి. ఐ వుడ్ లవ్ టు ట్రై ఇట్. నేను లేబర్ డే సేల్లో ఏమైనా ఆఫర్ ఉంటుందా అని చూశాను, అయితే ఏమి లేవు. పెద్దగా మొత్తం ప్యాక్ ఇస్తున్నాడు అనమాట. లోషన్ అవి ఇవి నాకు అవన్నీ ఏమొద్దు, ఓన్లీ పర్ఫ్యూమ్ దొరుకుతుందా లేదా అని ట్రై చేశాను, దొరకలేదు. సో స్టార్బక్స్కి వెళ్తే వాడి దగ్గర ఆల్మండ్ మిల్క్ లేదన్నాడు కాబట్టి కాఫీ లేదైంది. సో అక్కడి నుంచి బాత్ అండ్ బాడీ వర్క్స్ వెళ్ళి హ్యాండ్ వాష్ అయితే తీసుకున్నాను. నెక్స్ట్ కాఫీ కోసం ఇప్పుడు వెతకాలి, ఆల్మండ్ మిల్క్ కోసం వెతకాలి. ఆల్మండ్ మిల్క్ కోసం డిఫరెంట్ కాఫీ షాప్స్కి వెళ్ళాలి. ఇప్పుడు ఏమో వాడి దగ్గర లేదట. యూజువల్లీ స్టార్బక్స్లో ఉంటుంది, ఐ డోంట్ నో వై. సో వీఆర్ గోయింగ్ టు అనదర్ కాఫీ షాప్. అక్కడ ఉండేది 2 కాఫీ షాపు, ఒకటి స్టార్బక్స్, ఇంకొకటి కోస్టల్ అనమాట. కోస్టల్ కాఫీ బాగానే ఉంటుంది, నాకు స్టార్బక్స్ ఆల్మండ్ కాఫీ చాలా నచ్చుతుంది. బట్ దిస్ ఇస్ ఓకే, అది లేదు అంటే ఇక్కడ వచ్చి తాగుతాం అనమాట. సో వాడి దగ్గర ఓట్ మిల్క్ ఉందట. సో ఐ వాంట్ టు ట్రై ఓట్ మిల్క్ టుడే. ఇక్కడ పనీని ఉంది, బ్రేక్ఫాస్ట్ పనీని, బట్ ఇట్స్ నాట్ బ్రేక్ఫాస్ట్ టైం. సో ఐ వాంట్ ట్రై ఓట్ మిల్క్ క్యాపుచినో. చూద్దాం ఎలా ఉంటుంది. ఫైనల్లీ ఏదో ఒకటి. మాల్కి వెళ్తే ఏదో కొంటామా లేదా సంబంధమే లేదు, వెళ్ళాలి, అన్ని షాప్స్లో చూడాలి, విండో షాపింగ్లో చేసుకుంటూ రావాలన్నమాట. సో ఇది ఓట్ మిల్క్ కాఫీ చేసింది, చాలా బాగా అనిపించింది నాకు. సో ఇక్కడ అడ్వర్టైజ్మెంట్ లాగా ఎవ్రీ ఫ్యూ వీక్స్ చేంజ్ అవుతుంటుంది బ్యాక్ డ్రాప్. సో బీచ్ క్లబ్ అని అయితే కొత్త యాడ్ పెట్టాడు, దానికి ఒక ఫ్లెమింగో ఉండింది. దీక్షకు భలే నచ్చింది. సో వీ థాట్ విల్ టేక్ అ ఫోటో. దీక్ష హాయ్ చెప్పు. దీక్షకి యాక్చువల్లీ షీ వాంట్స్ టు గో ప్లే. ఇప్పుడు పైన ట్రైన్ అవి ఇవి మొత్తం కావాలండి. అంటే వచ్చే ముందరే దానికి కండిషన్స్ పెట్టామన్నమాట, ఏమేం చేస్తాము మాతో రావాలి అని. సో ఆ కండిషన్ మీద వచ్చింది. ఇప్పుడు వచ్చి మళ్ళా షీజ్ ఆస్కింగ్ ఈజ్ ఇట్ గుడ్. నో, మనం ఏం మాట్లాడుకున్నామో దాన్ని బట్టి ఉండాలి, అంతే కదా. అలా చెప్తేలా మాల్లో పెద్దగా ఏమీ ఆఫర్స్ లేవు, లేబర్ డే అని చెప్పి ఏం లేవు, అసలు ఏం లేవు. అన్నీ యూజువల్గా ఎప్పుడు వచ్చినా ఇట్లాగే ఉంటుంది అనమాట. 30% ఆఫ్, 40% ఆఫ్ ఇలాగే ఉంటుంది. కానీ లేబర్ డే స్పెషల్ అని చెప్పి ఏమీ నాకు కనిపించలేదు. ఎలాగో తాష్వికి కొంచెం చూపించా కదా షర్ట్స్, అట్లాంటివి కావాలని చెప్పి ఒక 4-3 తీసుకుంది అంతే. ఇంకా ఎవరు ఏం కొనలేదు. పాపకి ఏదైనా తీసుకుందాం అనుకున్నాం కానీ కొనలేదు, చాలా ఉందని. అండ్ ఫైనల్గా నేను అట్లీస్ట్ హ్యాండ్ వాష్ కావాల్సింది అది తీసుకున్నాను. ఎప్పుడు నేను హ్యాండ్ వాష్ బాత్ అండ్ బాడీ వర్క్స్లోనే తీసుకుంటాను, చాలా బాగుంటుంది అక్కడే. అండ్ ఇక్కడ చైర్స్ కనిపించాయి, ఎల్లో చైర్స్. ఇప్పుడు తాష్వికి ఇంటికి వెళ్ళాలని ఉంది, పాప మమ్మీ కోసం వెయిట్ చేస్తుంది. కాఫీ తాగు వెళ్దాము. ఇంకా దానికి మ్యాథ్ టెస్ట్ ఉందట రేపు, సో దాన్ని చదువుకోవడానికి వెళ్ళాలి. అండ్ ఒక క్లాస్ ఎగ్గొట్టేసింది, ఇప్పుడు పైథాన్ క్లాస్ ఎగ్గొట్టేసింది. కొన్నిసారి అంతే, హాలిడే వచ్చినప్పుడు క్లాసెస్ అన్నీ కొంచెం కష్టమే అవుతుంది. వీలైనంత వరకు అటెండ్ చేస్తుంది కానీ కదా. యూ విల్ అటెండ్ ఇట్ వెన్ ఎవర్ ఇస్ హాలిడేస్. ఇట్స్ డిఫికల్ట్ రైట్. వీళ్ళతో ఇంకా ఎన్నేళ్ళు ఇలా టైం స్పెండ్ చేస్తానో నాకు తెలియదు. వాళ్ళ ఇంటి నుంచి ఎప్పుడు బయటకు వెళ్తారో కూడా టైం కూడా చాలా ఫాస్ట్గా అయిపోతుంది.
ఐఎమ్ సో హ్యాపీ వాళ్ళతో ఇలా టైం స్పెండ్ చేశానని చెప్పి. అండ్ ఇంటికి వచ్చిన తర్వాత శుభ్రంగా పాలక్ టోఫు వేసుకున్న తర్వాత ప్రీవియస్ డే టిండోరా కర్రీ ఉండింది, అది కూడా వేడి చేసుకొని అవకాడో వేసుకొని బాగా తిన్నాను. ఆ తర్వాత మా దీక్షమ్మ ఒక డాక్టర్గా ఇమాజినేషన్ ప్లేయింగ్ ఉంటుంది కదా పిల్లలది, వాళ్ళతో కాస్త ఆడుకోవాలి ఏదో ఒకటి. నాకు అది బోరింగ్ జాబ్ అసలు వాళ్ళతో ఇలా ఆడుకోవడం, కాకపోతే కొంచెమైనా చేయాలని చేస్తాను. అండ్ థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ మై వ్లాగ్. అండ్ ఇవాళకి ఇంతకే ఆపేస్తాను. సీ ఇన్ మై నెక్స్ట్ వ్లాగ్. అంటిల్ దెన్ టేక్ కేర్, డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ అండ్ లైక్. బాయ్.